విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏప్రిల్ 12న జరగబోయే హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని దక్షిణ నియోజకవర్గం బీజేపీ నాయకుడు వాసుపల్లి సంతోష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలో ఆర్ఎస్ఎస్ కూటమి నాయకులు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12వ తారీఖున జరగబోయే బైక్ ర్యాలీ శోభాయాత్ర విజయవంతం చేయడానికి అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని సభ్యులను కోరారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రూట్ మ్యాప్ అంతా సిద్ధమైందన్నారు. తామంతా కార్యక్రమం విజయవంతం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 12న జరగబోయే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై శోభాయాత్ర బైక్ ర్యాలీ జయప్రదం చేయాలని కోరారు. పన్నెండవ తారీఖున జరగబోయే హనుమాన్ శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీ ఈ యొక్క కార్యక్రమం కోసం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ మరియు దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆలయ కమిటీలతో ఈరోజు సమావేశం జరగడం జరిగింది. మరి యొక్క సమావేశం గల కారణం మరి 12వ తారీఖున జరగబోయే ఈ బైక్ ర్యాలీ హనుమాన్ శోభయాత్రకి మా దక్షిణ నియోజకవర్గం నుంచి దాదాపు ప్రతి ఒక్క వార్డులో మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మరియు ఆలయ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న వార్డు నుంచి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఈరోజు బైక్ ర్యాలీతో మరి సౌత్ నియోజకవర్గం అయినటువంటి పాత పోస్ట్ ఆఫీస్ నుంచి మరి డాబా గార్డెన్స్ మరి అదే కూడా జైల్ రోడ్ నుంచి రామ్నగర్ వైపు నుంచి ఈరోజు బైక్ ర్యాలీగా గొప్పగా మరి శోభాయాత్రకి పాల్గొనడం జరుగుతుంది. హనుమాన్ ర్యాలీ అలాగే మరి శోభాయాత్ర కార్యక్రమం ఏప్రిల్ నెల 12వ తారీఖుని మరి పెద్ద ఎత్తున విశాఖపట్నంలో జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన వివిధ క్షేత్ర అంటే బీజేపీ అవ్వచ్చు, విశ్వ హిందూ పరిషత్ అవ్వచ్చు, బిఎంఎస్ అవ్వచ్చు, అలాగే ఎస్ఎఫ్ఎఫ్ ఇలాగా రకరకాల వివిధ క్షేత్రాలకు సంబంధించిన అందరూ కూడా కలిసి పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున జరపాలి, విశాఖపట్నంలో హైందవుల ఐక్యతను చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. గత సంవత్సరంలో ఎన్నికల వల్ల జరపలేకపోయాం. మరి రాను మరి దీన్ని మరింత మందికి చేరువ చేయాలని దాదాపు 10,000 మందితో ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. మరి ఇక్కడ దక్షిణ నియోజకవర్గం నుంచి దాదాపు 2,000 మంది బైకులతో ఆ రోజు 12వ తారీఖుని చిలకపేట దగ్గర ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని, అలాగే పార్కౌట్లతో బైక్ ర్యాలీ అయిపోతుంది. అక్కడి నుంచి పాదయాత్ర ద్వారా 6 నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళతో పాదయాత్ర ద్వారా శోభాయాత్ర చేస్తాము. మరి ఆ రోజు మరి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందులో పాల్గొంటారు.